చాలా వేడి ఉండడం వల్ల కూడా వర్షాకాలంలో అయినా ఇంత వేడి ఉండడం వల్ల చెత్తని యూజ్ చేయడం జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే ఈరోజు మనం గ్లోబల్ వార్మింగ్ అనే సమస్య ఎదుర్కొంటున్నాం. దానివల్లనే హై ఫ్రీక్వెన్సీ రేడియేషన్ అలాంటివి ఉండడం జరిగింది. తరచుగా హెయిర్ ఫాలింగ్ కానీ ఇలా జరగడానికి గల కారణం గ్లోబల్ వార్మింగ్ అనేది పొల్యూషన్, మన ఎయిర్ పొల్యూషన్ ద్వారా గ్లోబల్ వార్మింగ్ అనేది జరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్ అంటే సూర్యుని యొక్క కిరణాలు డైరెక్ట్ భూమిపై పడడం వల్ల మనకు ఇలాంటి గ్లోబల్ వార్మింగ్ లాంటి సమస్య అనేది ఎదురవుతుంది. గ్లోబల్ వార్మింగ్ ఇలా కావడానికి కారణం నేను వాటర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్. ముఖ్యంగా వాటర్ పొల్యూషన్ అనేది ఇండస్ట్రియల్ వేస్ట్ ద్వారా వస్తుంది. సౌండ్ పొల్యూషన్ అనేది హార్న్స్ ద్వారా, మళ్ళీ దివాళీ మూమెంట్లో క్రాకర్స్, మళ్ళీ ఇండస్ట్రీస్ నుంచి వచ్చే సైరన్స్ దాని నుంచి వస్తుంది. ఎయిర్ పొల్యూషన్ అనేది మనం వెహికల్స్ నుంచి వచ్చే పొగ ద్వారా కానీ దాని నుంచి ఎయిర్ పొల్యూషన్ వస్తుంది. ఎయిర్ పొల్యూషన్లో మెయిన్లీ విషవాయువులు అనేవి ఉంటాయి. ఈ విషవాయువులు అనేది కార్బన్ మోనాక్సైడ్, ఓజోన్ పొర అనేది దెబ్బతినడం జరిగింది. ఈ ఓజోన్ పొర దెబ్బతినడం వల్లనే మన భూమి యొక్క ఉష్ణతాపం అనేది పెరగడం జరుగుతుంది. ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది పూర్వకాలం ఏంటంటే మనుషులు యంత్రాలపై ఆధారపడేవారు కాదు, వాళ్ళ శ్రమ పైన ఆధారపడేవాళ్ళు. ఈ రోజుల్లో ఏంటంటే మొత్తం మనం అందరం శ్రమపై మన యంత్రాలపైనే ఆధారపడ్డాం కాబట్టి మనకి దుస్థితి వచ్చింది. దీనికి గల కారణం పూర్వకాలంలో సూర్యుని యొక్క కిరణాలు డైరెక్ట్ భూమిపై పడుతున్నాయి. ఇవాళ గ్లోబల్ వార్మింగ్ ద్వారా ఈ ఓజోన్ పొర దెబ్బతినడం వల్ల నేరుగా సూర్యుని యొక్క కిరణాలు భూమిపై పడడం జరిగింది. దీనివల్ల ఇక్కడ ఉన్న మంచు అనేది పెరగడం వల్ల సముద్రం యొక్క నీటి మట్టం పెరగడం జరిగింది. నేను ఇటీవల టీవీ ఛానల్లో చూశాను. ఇంకొక 1-2 ఇయర్స్లో మాల్దీవ్స్ అనేవి సముద్రం నీటి మట్టం పెరగడం ద్వారా మునిగిపోతాయట. మళ్ళా మరియు సైంటిస్ట్ల ప్రకారం స్థాయి లేకుండా చేయడం జరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్ అనేది మనం ఎలా నిర్మూలించాలంటే ఏదైనా కొద్దిపాటి దూరంగా ఉంటే మన వాహనాలు వాడుకుంటారు. మన సైకిల్పై చిన్న దగ్గర ప్రదేశాలకు సైకిల్ మీద వెళ్ళడం వల్ల, మళ్ళీ లిఫ్ట్ అవసరం లేకుండా దంతలపై వెళ్ళడం వల్ల, ముఖ్యంగా సెల్ ఫోన్ ఏంటంటే మన ఆధునిక టెక్నాలజీ యూజ్ చేసుకొని మనం మోసం చేసుకుంటున్నాం. ఇక్కడ ఏంటంటే మనం మోసగించుకుంటున్నాం. ఇక్కడ పూర్వకాలంలో వాళ్ళకి ఐసైట్, ఇవాళ రేపు మోకాళ్ళ నొప్పులు అవన్నీ మనం ఈజీ లైఫ్కి అలవాటు పడిపోయి అవన్నీ మనం అధిగమించడం వల్లనే మనకు ఈరోజు రావడం జరిగింది. కనుక చివరిలో నేను ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. యూజ్ అవర్ న్యాచురల్ రిసోర్సెస్ ఇన్ ఏ ఫ్రూట్ఫుల్ మ్యాన్.